నేను ఒక్క మాట చెప్తున్నాను. మీరందరూ ఇలా చెప్తే ఏదో ఒక సోపుకో లేకపోతే ఒక రేజర్కో ఒక బ్లేడుకో అడ్వర్టైజ్ చేసుకున్నట్టు ఇలా చెప్తే మీరు వస్తారని నేను చెప్పట్లేదు. నేను ఒక్క మాట చెప్తున్నాను. నేను వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో భాగవతం చెప్తూ ఒక మాట అన్నాను. శుకబ్రహ్మ భాగవతం ఒక్కరికే చెప్పాడు, పరీక్షిన్ మహారాజుకి. భాగవతం చెప్పేటటువంటి వాడు జనం గురించి చూడకూడదు అన్నాడు. ఈశ్వరుడు నన్ను పరీక్ష పెట్టాలనుకున్నాడు. నువ్వు నిలబడగలవా, నేను చూస్తాననుకున్నాడు. ఒక 4 రోజులైన తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వస్తే నాకు రేపాక సుబ్బారావు ఫోన్ చేశారు, ఏమండి చాలా తుఫానుగా ఉంది, ఎవ్వరూ బయటికి రాలేరు, కాబట్టి హాలు నిండిపోయి బయటికి కుర్చీలేసి ఇన్నాళ్ళు మీరు భాగవతం చెప్పారు, ఇప్పుడు ఇవాళ మొత్తం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో 2 ఉంటే గొప్ప, చెప్పేస్తారా అని అడిగారు. అడిగితే నేనన్నా 2 కూడా లేకపోతే ఎందుకైనా మంచిదని మా ఆవిడ్ని దొరగారిని తీసుకొస్తున్నాను, చెప్పేస్తానన్నాను. శుకుడు పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పాడు. నేను బయట తుఫానుగా ఉందని ఒకరోజు వాయిదా వేసే నైతిక అధికారం నాకెక్కడిది? అలా వేసిన నాడు ఇక వేరొకసారి భాగవతం ముట్టుకోవడానికి నాకు అధికారం ఈశ్వరుడు ఇవ్వడు అని నా భార్యని తీసుకుని వెళితే, ఆ రోజు ఎలా వచ్చారో నాకు తెలియదు, ఆశ్చర్యం, ఏదో 200-300 మంది వచ్చారనుకోండి పాపం. నేను దాని గురించి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆ రోజు భాగవతం చెప్పేశాను. తర్వాత రోజు చాలామంది అడిగారు, అదేంటంటే తుఫాన్లో చెప్పేశారా అని. తుఫాన్లో చెప్పేయడం కాదు, అది అలా చెప్పాలని ఉందంతే శాస్త్రంలో. శుకుడు అలా చెప్పాడు, పరీక్షిత్ కోసం చెప్పాడంతే. ఒక్క వ్యక్తి ఆర్తి పొందాడు, జనన మరణములంటే ఏమిటో తెలుసుకోవాలని. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువసేపు ఉండనివాడు 7 రాత్రులు 7 పగళ్ళు ఉన్నాడు కూర్చుని పరీక్షిత్తుకు చెప్పాడు. అది ఔదార్యం, గురువు యొక్క ఔదార్యం. అలా శుకుడు చెప్పి ఉండకపోతే ఇవాళ భాగవతం ప్రవచనం లేదు, భాగవతం అందింపబడదు లోకానికి. అటువంటి మహాత్ములు చెప్పినటువంటి భాగవతాన్ని మనం చెప్పేటప్పుడు ఆ పూనికతో చెప్పాలి కదా అని ఆ రోజు మొదటి రోజు అన్న మాటకి ఈశ్వరుడు వెంటనే పరీక్ష పెట్టాడు. సరే, అందుచేత నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, 7 రోజులు విన్నటువంటి పరీక్షిత్తు ఏం తెలుసుకున్నాడు? 7 రోజులు విన్న పరీక్షిత్తుకి మరణము రాకుండా పోలేదు, గుర్తుపెట్టుకోండి. భాగవతం విన్న తర్వాత మరణం రాకుండా ఏం పోలేదు, పరీక్షిత్తుకు మరణం వచ్చింది. కానీ పరమధైర్యంతో మాట అన్నాడు 7 రోజులు పోయిన తర్వాత, మరణం దేనికి వస్తోంది? శరీరానికి. అది వచ్చి తీరుతుంది, నాకు ఇప్పుడు బెంగలేదు, రానివ్వండి మృత్యువుని, నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వల్ల మనం అలా తిరుగుతూనే ఉన్నాం. భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అలా మాయలో తిరుగుతూనే ఉన్నాం. ఈ సత్యమును ఆవిష్కరిస్తోంది భాగవతం. అటువంటి భాగవతాన్ని శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. పెద్దలంటారు, నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభావుకాహ. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. మీరు భాగవతాన్ని వినేటటువంటి వాళ్ళు భాగవతాన్ని నేను వింటున్నానని ఎప్పుడూ వినకు. ఏం చేస్తావు? పిబత భాగవతం, భాగవతాన్ని తాగేసేయి అంటే ఇప్పుడు మీరు ఏమనాలి? అయితే అయ్యా మీరు రేపటి నుంచి గోపాలకృష్ణ గారికి చెప్పి కొన్ని గ్లాసులలో భాగవతం పోసి ఇచ్చేయండి, మేము తీర్థం కింద పుచ్చేసుకుంటాం. తాగడం ఎలా కుదురుతుందంటే, తాగడం అనేది ఏది చేస్తుంది? నోరనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి. వినడం అనేది ఏ ఇంద్రియం చెయ్యాలి? చెవనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి. కానీ చెవనేటటువంటి ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది, మీరు బాగా చూడండి. నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతోంది అనుకోండి. ఉదాహరణకి నా భార్య నాకు ఒక గ్లాసుడు పాలు తీసుకొచ్చి, ఏమండి ఇవి తాగి ఆఫీస్కి బయలుదేరండి అంది అనుకోండి. నేను ఆ పాలు తీసుకెళ్ళి నోటి దగ్గర పెట్టగానే నా మనస్సు వెంటనే అమ్మో టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలనో లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనో ఆలోచన చేస్తోంది. కానీ నోరు మాత్రం ఈ పాలన్నిటినీ ఏం చేస్తుంది? పుచ్చుకుని ఎక్కడికి వెళ్ళాలో ఆ కడుపులోకి పంపించేస్తుంది. అది తాగేసేటప్పుడు గడగడగడగడగడగడగడ గ్లాసులో అయిపోయేంత వరకు తాగేస్తుంది తప్ప, నోరు తాగేటప్పుడు ఒకవేళ పాలల్లో ఒక గండుచీయం ఉందనుకోండి, గండుచీయం ఉంది నేను పుచ్చుకోనందు, నోరు పుచ్చేసుకుంటుంది. ఆ తర్వాత ఎప్పుడో గ్రహించి అయ్యో చీమ వచ్చేసిందని మనం బయటకు వదిలేస్తాం దాన్ని. అలా పిబత, నువ్వు ఇందులో తాగేయాలి. తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసి పారేసేది ఏమి ఉండదు. మీకు మామిడి పండు ఇచ్చాయా తినండి అన్నాం అనుకోండి, మీరు తినడం మొదలెడితే దాన్ని తొక్క బయటికి పారేయాలి, టెంక బయటికి పారేయాలి, ఏదో అంతా తినేసిన తర్వాత పీచు ఉంటే పీక్కుని బయట పారేయాలి తప్ప, మామిడి పండు రసం తీసుకొచ్చి ఒక గ్లాసులో పోసి తాగేయండి అన్నాను అనుకోండి. ఇప్పుడు అది ఏమిటండి? అది ఎసెన్స్. మొత్తం మామిడి పండు తాలూకా మొత్తం శక్తి ఆ గ్లాసులో ఉంది.
ఇప్పుడు మీరు ఏమీ చెయ్యక్కర్లేదు. నాకు పళ్ళు లేవండి, నేను నవలలేనండి, పళ్ళల్లో పీచు దూరుతుందండి, ఏ కంప్లైంటు మీరు చేయడానికి అవకాశం లేదు. గడగడ 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 తాగేయడమే. అలా త్రాగగలవా భాగవతాన్ని? అయితే కూర్చో సభలో. పిబత భాగవతం రసమాలయం. ఇది ఏమిటో తెలుసా? భాగవతం అంటే రసమాలయం, రసోవై సహా. దీని ఎందున్నవాడు భగవానుడు ఒక్కడే. ఇది కేవలము భగవంతుడే. శబ్దరూపముగా వస్తున్నది భగవంతుడు వస్తున్నాడు. దాన్ని నువ్వు చెవులతో పట్టి తాగేసేయి. విడిచిపెట్టావా జారి కింద పడిపోతుంది. అందుకని త్రాగేసేయి. పిబత భాగవతం రసమాలయం. ఏమిటండి దాని గొప్పతనం అంతలా మేము తాగేయడానికి అంటావేమో. నిగమకల్ప తరోర్గళితం ఫలం. నిగమములు అంటే వేదములు. వేదములనబడేటటువంటి కల్పవృక్షం ఒకటి ఉన్నది. ఈ వేదములను సేవించడం చేత మీకు కావలసినటువంటి సమస్తమైన కోరికలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడేటటువంటి కల్పవృక్షముల యొక్క శాఖల చిట్ట చివర పండు పండింది. వేదముల యొక్క చివర ఏముంటాయి? ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి. ఉపనిషత్తులనబడేటటువంటి జ్ఞానమును బోధించేటటువంటి వేదముల యొక్క చివర ఉన్నటువంటి శాఖల చివరి భాగమునందు పండినటువంటి పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము యొక్క స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపము ఇవాళ పండుగా పండింది. ఈ పండునేం చేసింది? బాగా పండిందా లేదా మనం ముట్టి చూస్తాం. అదే ఒక చిలక కొట్టింది అనుకోండి, చిలక కొట్టుడురా బాగుంటుంది రుచిగానని తినేస్తాం. దీన్ని చిలక కొట్టింది, చిలక ఎంగిలి చేసింది. ఎవరా చిలక? శుకబ్రహ్మ. శుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశాడు. దేని మీద ఆపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశాడు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం. ఆ భాగవతాన్ని తాగేసే. రసమాలయం. ఇది ఈశ్వరుడితో నిండిపోయింది. రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ. భూమి యందు నువ్వు భావుకుడు అయితే నువ్వు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం ఇదే. భాగవతాన్ని తాగేసేయి. అందుకని అంత గొప్ప భాగవతం ఈ భాగవతము. ఇటువంటి భాగవతాన్ని సంస్కృతంలో మహానుభావుడు 12 స్కందములలో ప్రవచనం చేశాడు వ్యాసుడు. చేస్తే మన అదృష్టం ఏమిటో తెలుసా అండి? దాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతనామాచ్యుల వారు. పోతన గారంటే నాకు ఎంత ప్రీతో ఎంత భక్తో. అంటే మీలో ఎవరికన్నా గొప్పవాడిని కాదు ఆ విషయంలో. మీ అందరికీ పోతన గారంటే మహాభక్తి. అయితే పోతన గారిలో మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. మనకి 3 రాజులు ఉన్నారండి. ఒకరు త్యాగరాజు, ఒకరు పోతరాజు, ఒకరు గోపరాజు. వీళ్ళు 3 పేర్లలో రాచరికం ఉంది. వీళ్ళు 3 భగవంతుణ్ణి సేవించారు. సేవించి మాకు ఈ దిక్కుమాల రాచరికం అక్కర్లేదని తీసి అవతల పారేశారు. పారేసి గోపరాజు గారేమో సాక్షాత్తుగా రామదాసు గారు అయిపోయారు. త్యాగరాజు గారేమో త్యాగయ్య అయిపోయారు. పోతరాజు గారేమో పోతన్న అయిపోయారు. 3 రాచరికాల్ని తీసి అవతల పారేసి ఈశ్వరుడి పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు. వీళ్ళు 3 జగత్తుని ఏలి భక్తిని పంచిపెట్టేశారు. ఆ పోతన గారు ఆయన జీవించింది కేవలం కొద్ది భూమి ఉండేది. నాగలి పట్టి మనం సాధారణంగా ఒక మాట అంటుంటాం, ఏమిటంటే భాగవతం చదువుకుందాం, రామాయణం చదువుకుందాం అని ఉంటుంది. కానీ ఎక్కడండి ఆఫీసు వెళ్ళడం రావడం, ఇల్లు, ఇంటికి వచ్చిన తర్వాత సంసారం, ఇందులో భాగవతం 12 స్కంధాలు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి? కుదరట్లేదు, చదవదామని ఉండదు. ఏమిటి నాకు చదవాలని ఉంటుంది అంటాం. కానీ మీరు పోతన గారి జీవితాన్ని తీసుకోండి. మహానుభావుడు ఒక చిన్న పొలం ఉండేది. అది కూడా ఏకశిలానగరం, ఓరుగల్లికి దగ్గరలో ఉండేవారు ఆయన. ఉండి ఆ పొలం దున్నుకుని ఎప్పుడు నాగలి పట్టారో, ఎప్పుడు పొలం దున్నారో, ఎప్పుడు విత్తనాలు చల్లారో, ఎప్పుడు మంచె మీద కూర్చున్నారో తెలియదు. త్రికాలముల యందు సంధ్యావందనం చేసుకుని ఒకానొక నాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్నటువంటి సమయంలో వారు గోదావరి నదిలో స్నానం చేసి ఒక సైకతం మీద కూర్చుని ధ్యానమగ్నులై అరమోట్పు నేత్రములతో కూర్చునున్నారు. కూర్చునుండగా వారికి రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారమైంది. పోతనా, నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను. అందుకే ఏం చేస్తావో తెలుసా? నువ్వు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించు, తెలుగులో రాయి అన్నారు. అంటే వెంటనే నమస్కరించి పోతన గారు అన్నారు, అయ్యా మీరు ఆనతిచ్చారు, నేను వ్రాయడం ఏమిటి భాగవతం? పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద విరుండుగాధ పలుకగనేలా. ఎంత వినయంతో చెప్పారో చూడండి. పలికెడిది భాగవతమట. నేను భాగవతాన్ని రచించడం ప్రారంభం చేస్తున్నాను.
కానీ పోతన భాగవతాన్ని రచిస్తున్నవాడు పలికించు విభుండు రామభద్రుండట. నా వెనకాతల ఉండి నా చేత పలికిస్తున్నవాడు ఉన్నాడే, వాడు రామభద్రుడు, రామచంద్రమూర్తి పలికిస్తున్నాడు. నీతోనే ఎందుకు పలికిస్తున్నాడు? నే పలికిన భవహరమగునట. ఎన్ని కోట్ల జన్మలు దారి తప్పి తిరిగావో అంత తొందరగా పోతుందా నీ పాపం? ఆ పాపం పోగొట్టడానికి నీతో భాగవతం రచింపచేస్తున్నాను.